నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ప్రకాష్ రాజు ఉన్నాడు కదా, వరదలు వస్తే కనపడ్డు, భూకంపం వస్తే కనపడ్డు. అమరావతి రైతులు భూములు కోల్పోయి ఒక రాష్ట్రం రాజధాని లేకుండా 5 సంవత్సరాలు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు కనపడ్డు. ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు కనపడ్డు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా హిందుత్వం గురించి మాట్లాడితే లేదా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా హిందీ గురించి మాట్లాడితే మాత్రం లంగా లేపుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఈయన హిందీ నేర్చుకోవచ్చు, హిందీ సినిమాలు చేసుకొని అక్కడ డబ్బులు కొట్టేయచ్చు. ఈయన మలయాళం నేర్చుకోవచ్చు, కేరళలో పోయి సినిమాలు చేయొచ్చు, అక్కడ డబ్బులు కొట్టేయచ్చు. ఈయన తెలుగు నేర్చుకోవచ్చు, తెలుగులోనూ సినిమాలు చేయొచ్చు, ఇక్కడ కూడా డబ్బులు కొట్టేయచ్చు. ఈయన తమిళ్ నేర్చుకోవచ్చు, తమిళ్లోనూ నటించి అక్కడ కూడా డబ్బులు చేసుకోవచ్చు. ఇంకా కర్ణాటక అంటే ఆయన సొంతమే కాబట్టి మనకొద్దు. ఈయన రాజకీయాల గురించి మాట్లాడతాడు. ఈయన పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ గురించి మాట్లాడతాడు. ఈయన పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వచ్చిన ఓట్లెన్నో గూగుల్లో ఒకసారి చూడండి. ఆ దరిద్రం నేనైతే చూపించలేను. కనీసం జెడ్పీటీసీకి వచ్చినటువంటి ఓట్లు కూడా రాని నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావా? ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్ రాని నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి మాట్లాడతావు, ఉప ముఖ్యమంత్రుల గురించి మాట్లాడతావు. ఈ దేశంలో ఎవరికైనా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదంటే మొదటి వరుసలో ఉండేది ప్రకాష్ రాజే. సెక్యులరిజం అనేసి ముసుగేసుకొని బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడవు. ఎక్కడైనా ముస్లిమ్స్కో లేదా క్రిస్టియన్స్కో కష్టం వస్తే పొద్దున్నే లంగా లేపుకొని వస్తావు. అదే హిందువుల మీద దాడి జరిగితే నాకేం కనపడలేదు అన్నట్లు ఉంటావు. ఈయన డిఎంకేలో ఏదో ఒక పదవి కోరుకుంటూ చూడండి, ఆయన వీడియో చూడండి. ఇతను డిఎంకే మినిస్టరు, ఇతను ప్రకాష్ రాజు ప్రచారానికి పోయినాడు. నేను బాగా మాట్లాడానా అని అడిగితే ఈయన చెప్తున్నాడు, అంతా బాగానే మాట్లాడినావు, మన ముఖ్యమంత్రి పరిపాలన చాలా బాగుందని చెప్పు అంటే ఈయన చెప్పిన దాన్ని అట్లే కాపీ పేస్ట్ చేస్తా ఉన్నాడు. ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. ఈ ప్రకాష్ రాజు గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ట్విట్టర్ వేదికగా, అది కూడా జస్ట్ ఆస్కింగ్ అంటాడు, పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేయడు. ఎప్పుడైతే ఫేడ్ అవుట్ అయిపోయినామని అనుకుంటాడో అప్పుడు వచ్చి మెల్లగా పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ వేస్తాడు, లేదంటే నరేంద్ర మోడీని తిడతాడు. ఇక్కడ చూడండి, గెలవక ముందు జనసేనాని, గెలిచిన తర్వాత భజన సేనాని అంతేనా అని చెప్పి ఒక ట్వీట్ వేసినాడు. దీనికి 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా హిందువులు గాండ్రించి ముఖం మీదే సోషల్ మీడియా వేదికగా ఉమ్మేస్తున్నారు. కామెంట్లు చదివి నేను వినిపిస్తా చూడండి. 2017లో 1968 జాతీయ విద్యా విధానం ఆధారంగా బీజేపీ మాట్లాడితే వ్యతిరేకత వలన వాళ్ళు వెనక్కి తగ్గారు. 2019లో విద్యా విధానంలో మార్పుల గురించి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు పరిగణలోకి ప్రభుత్వం తీసుకుంది. 2020లో నూతన విద్యా విధానంలో 3 భాషలలో హిందీ తప్పనిసరి కాదు అని చెప్పి ఒక అతను ట్వీట్ వేశాడు. సో నువ్వు గొర్రెరా, నీకేమి తెలియదు అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి, రియల్ రాజకీయ బ్రోకర్ కమ్ యాక్టర్, ఇండియాస్ బిగ్గెస్ట్ జోకర్. నీ బతుకి గెలిచింది లేదు, వెళ్ళి సినిమాలు చేసుకోపో. సందర్భం తెలియదు, పాడుపు తెలియదు. సగమే వింటాడు. సగం విని ఇప్పుడు డిఎంకేలో ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నట్టున్నాడు. అందుకని చెప్పి సనాతన ధర్మం అంటే పరిగెత్తుకుంటా వస్తాడు, హిందీ అంటే పరిగెత్తుకుంటా వస్తాడు. యాక్చువల్గా ఇతనికి బీజేపీ అంటే పడదు, యాక్చువల్గా ఇతనికి ఆర్ఎస్ఎస్ అంటే పడదు, యాక్చువల్గా ఇతనికి నరేంద్ర మోడీ అంటే పడదు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో పొత్తులో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే, ఇది చూడండి, హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాష ద్వేషించడం కాదు. ఈయన మాత్రం దేశంలో ఉండేటువంటి అన్ని భాషలు నేర్చుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ పేద ప్రజలు మాత్రము తమిళమో తెలుగో నేర్చుకొని ఇక్కడే మెకానిక్ షెడ్యూల్లోనో ఇక్కడెక్కడో పని చేసుకోవాలి. అది ఆయన అక్కడే ఉంటే వీళ్ళకి ఓటర్లుగానే ఉండాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ. ఇది భాషను ద్వేషించడం కాదు. భాషను ద్వేషించడం అంటే ఈ తమిళనాడులో హిందీ బోర్డులు కొట్టేస్తా ఉన్నారు చూడు, దాన్ని భాషను ద్వేషించడం అంటాడు. ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫేమ్ యూ అచీవ్డ్ యాజ్ ఏ మల్టీలింగ్వల్ యాక్టర్ ఇస్ బికాస్ ఆఫ్ యూ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అని చెప్పి ఇది అన్నారు. ఇది చూడండి, ఇదేదో ఆయన క్రిస్టియన్ గా ఉన్నట్లు చెప్తున్నారు. ఎవరు రుద్దుతున్నారు నాయన? హిందీ సినిమాలో యాక్టింగ్ చేసి డబ్బులు బాగా తీసుకున్నావు కదా, అవి వాపసు ఇస్తావా? ప్రతి రాష్ట్రంలో మాతృభాషకు ఒక పాఠ్య పుస్తకం ఉంటుంది, దాన్ని ఎవరు తీసేయట్లేదు. 3వ భాషను హిందీగా నేర్చుకుంటే నీకు వచ్చిన తప్పేమిటి అని. ఇప్పుడు వాస్తవంగా భాష నేర్చుకుంటే, మాతృభాష కాకుండా ఇంకొక భాష నేర్చుకుంటే వచ్చిన తప్పేముంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక తెలుగు తెలిసినటువంటి వ్యక్తి, తమిళం పూర్తిగా తెలియనటువంటి వ్యక్తి బస్ స్టాండ్లో
కోయంబేడు బస్ స్టాండ్లో దిగేసి అక్కడ పోయి ఎవరైనా లేడీ కనుక ఫ్లవర్స్ అమ్ముతా ఉంటే ఆమె దగ్గర పోయి పూలు కుడు అన్నాడంటే మూతి మీద కొడతాది. పూలు అంటే ఏమో తెలుసా? అక్కడ పురుషాంగం అని అర్థము. తెలుగులో పూలు, తమిళ్లో పూలు అంటే పురుషాంగము. అదేవిధంగా ఒక తెలుగు తెలిసినటువంటి వ్యక్తి బాంబే వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో దిగి రండి అంటే మెట్టు తీసుకొని కొడతాడు. ఎందుకంటే రండి అంటే వేశ్య అనే అర్థము. భాష తెలియకపోవడం వల్ల ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రకాష్ రాజు, నీకేమే 4-5 భాషలు నేర్చుకున్నావు, బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. ఇప్పుడు ఎవరు సినిమాలు తీయడం లేదు కాబట్టి ఫేడ్ అవుట్ అయిపోయావు. కాబట్టి నీకు ఉన్న రాజకీయ గజ్జితో కొన్ని రోజులు ఇండిపెండెంట్ అంటావు. నీకు ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ను కాపాడుకోవడం కోసం కొన్ని రోజులు జై కేసీఆర్ అంటావు. ఇప్పట్లో ఇక్కడ ఎన్నికలు లేదు కాబట్టి మెల్లిగా మకాం తమిళనాడుకు మార్చావు. తమిళనాడులో ఈ హిందీ మరియు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడితే నీకు కొంచెం మైలేజ్ వస్తుందని, డిఎంకే పార్టీలతో ఒక పదవి వస్తుందని చెప్పి కకృతి పడి నోటికొచ్చింది ట్విట్టర్ వేదికగా చెప్తా ఉంటావు. అప్పుడే చెప్పినాను కదా, ఆయన బతుకు డబ్బులు తీసుకొని నేను చెప్పింది కరెక్టేనా ఇంకేమైనా చెప్పమంటావా అంటే ఆ మంత్రి ఏం చెప్తున్నాడు, 4 బిస్కెట్లు అయ్యి మన స్టాలిన్ సూపర్గా పరిపాలిస్తున్నాడు అని చెప్తే మళ్ళా ఆయన మాటలు విని ఈయన మాటలుగా చెప్తా ఉన్నాడు. అది నీ స్థాయి. కాబట్టి స్థాయికి మించి నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులు మన స్థాయి కాదది. మనది రంగులేసుకున్నామా, 4 భాషలు నేర్చుకున్నామా, 4 సినిమాలు తీసుకున్నామా, 4 రాళ్ళు వెనకాల వేసుకున్నామా, రాత్రికి 4 పెగ్గులు వేసుకొని పడుకున్నామని. నీకెందుకయ్యా సెక్యులరిజము? నీకెందుకు చెప్పు సెక్యులరిజం గురించి? నువ్వు సెక్యులరిస్ట్ కాదు, నువ్వు సూడో సెక్యులరిస్టు. నీకేమంటే అటెన్షన్ కావాలా, నువ్వు అటెన్షన్ సీకరు. కాబట్టి నువ్వు రాజకీయం గురించి మాట్లాడే ప్రతిసారి గూగుల్లోకి వెళ్ళి నీకు ఎన్ని ఓట్లు వచ్చిందో తెలుసుకో. రాజకీయాల్లో ఓనామాలు కూడా తెలియని నువ్వు ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను నోటికొచ్చినట్లు దూషిస్తావు. మరి ఇన్ని కథలు చెప్తావు. మరి నువ్వు చెప్పేదే కరెక్ట్ అయితే మరి బీజేపీ ఇన్ని సంవత్సరాలుగా ఎలా పరిపాలిస్తుంది? మిస్టర్ ప్రకాష్ రాజ్, ఈ ప్రకాష్ రాజు అటెన్షన్ సీకరు. ఇతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.